श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। श्रीरामचंद्रं धृतचापसायकं नीलोत्पलाभं नलिनायते क्षणं सौमित्रिणा सेवितपादपङ्कजं सीतासमेतं शरणं भजे निशं। ధనుర్బాణాలు ధరించి విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేసేటటువంటి వాడు, నీలి కలువల వంటి దేహముతోటి పద్మముల వంటి నేత్రముతోటి దివ్యమంగళ విగ్రహుడు, లక్ష్మణుని చేత ఎల్లప్పుడూ కూడా సేవించబడేటటువంటి వాడు, సీతాసమేతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు భక్తులందరినీ కూడా సంరక్షించాలి అని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా యోగక్షేమములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 220వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం को न याति परां गतिं। श्री आंजनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 30 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిశితాశనాన్ మానవాస్త్ర సమాధూతాన్ అనిలేన యథా ఘనాన్. భీకరమైనటువంటి రణరంగంలో కేవలం లక్ష్మణస్వామిని మాత్రం సహాయంగా ఉంచుకుని అంతటి దుర్మార్గపు ప్రవృత్తిలో ఉన్నటువంటి ఆ రాక్షసుల్ని చెండాడేటటువంటి ఘట్టం జరుగుతోంది. నిన్నటి రోజున మనం ఆ వాతావరణం అంతా విన్నాం. ఆకాశంలో అస్తమయ కాలంలో సూర్యరశ్ములు చెట్ల చిగురున మేఘాల మీద పడే సందర్భంలో కాస్త ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. ముందు అదేమో అని భ్రమపడి ఆ తర్వాత ఇంకాస్త స్పష్టమైతే అంటే అది అలా దగ్గరకు వచ్చేస్తుందన్నమాట. ఆకాశంలో ఎగిరే ఒకానొక విమానం అది కిందికి వాలడానికి సమీపించే కొద్దీ దాని ఆకారం అలా విస్తారంగా కనిపించి ఒకానొక మేఘపు ఛాయలాగా ఉంటుంది కదా. అలా ఒకానొక నిండు వానాకాలంలో దట్టంగా కమ్ముకున్నటువంటి మేఘాల్లాగా దూరం నుంచి చూస్తే దూదిపించలేమో అనిపించినట్లుగా ఉన్నవి తీరా దగ్గరకు రాగా పరిశీలిస్తే రక్తపు ముద్దలతో ఆ రక్తపు చినుకుల్ని కురిపించడానికి ఒక్క క్షణకాలం రెప్పార్పేంత లోపు వ్యవధానం వచ్చిన ఆ వేది అంతా ఆ రక్తంతో తడిసి ముద్దయిపోయే సందర్భంలో రామలక్ష్మణులు ఇద్దరూ ఎంతో కౌశలంతో ఒకానొక పందిరి అల్లేసి బాణాలతో చుక్క కూడా హోమగుండం మీద పడకుండా చేశారు అని అనుకున్నాం కదా. దీన్ని అంతని గుర్తించి గమనించినటువంటి ఆ మహర్షులు ఏకాస్త చెదరకుండా ఎంతో నిష్ఠగా ఆ కార్యక్రమం జరిపిస్తూ ఉంటే రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఎన్ని ఆలోచనలు ఆ చిన్ని బుర్రలో. బహుశా లక్ష్మణుడు ఏదైనా కంగారు పడుతున్నాడని రాముడు భావించాడో ఏమో. చాలా కంగారుగా హడావిడిగా ఉన్నప్పుడు ఉదాహరణకి ఒక భయంకరమైనటువంటి లోతైన నది దాటుతామనుకోండి, ఆ పడవ అంటే మరొకటి అంటే ఆ పక్క వాళ్ళకి కాస్త బెదురు అనుకోండి, నెమ్మదిగా మాటలు కలిపి మాటల్లో దాన్ని దాటుతూ ఉంటారు. ఈ మాటల వల్ల అతడి ధ్యాస అతడి భయం ఇతడిని బాధ పెట్టకుండా ఉంటుందన్నమాట. లేకపోతే ప్రకృతంలో తాను చేసేది చేస్తూ లక్ష్మణస్వామికి తగిన ఆదేశాలు ఇస్తూ అలా గడిపితే కథ సరిపోయేది కదా. వాల్మీకి మహర్షి మన రాముడి అంతరంగంలో దూరినట్లున్నారు, ఆ రాముణ్ణి తన అంతరంగంలో ఉంచుకున్నట్లున్నారు. అంతేకాదు మన అందరి అంతరంగాల్లోనూ ఆ రాముణ్ణి సుస్థిరంగా ప్రతిష్ఠ చేయాలనుకున్నట్టున్నారు. కాబోలు లక్ష్మణుడితో మాట్లాడుతున్నారు. అంతటి హడావిడిలో కన్ను రెప్పార్పేటటువంటి వ్యవధానం కూడా లేని సందర్భంలో లక్ష్మణస్వామిని ఒక్కసారి పలకరించి మాట్లాడుతున్నారంటే లక్ష్మణుడు కంగారు పడకుండా ఉండడం కోసం. కాబోలు లక్ష్మణ, దుర్వృత్తాన్ పిశితాశనాన్ రాక్షసాన్ అనిలేన ఘనాన్ యథా మానవాస్త్ర సమాధూతాన్ పశ్య. రే చూడరా, నేను ఇప్పుడు ఒక బాణం వేస్తాను. మరి ఈ మాటలు వింటూ ఉంటే అన్నగారు అక్కో తమ్ముణ్ణి కాస్త మనసు మార్చడం కోసం, అతడిలో భయం పోగొట్టడం కోసం అతడితో మాటలు కలిపి మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి కదా. రే లక్ష్మణ చూడరా, నేను ఇప్పుడు బాణం వేస్తాను రా. ఆ వేసినటువంటి బాణానికి
వీళ్ళందరూ చెల్లాచెదరైపోతారా? ఎలాగా అంటే అంతటి దట్టమైన కారుమబ్బులు కమ్ముకున్నటువంటి సందర్భంలో కూడా ఒక పెద్ద పెనుగాలి, తుఫాను గాలి వచ్చింది అనుకోండి, క్షణకాలంలో ఆ మేఘాలన్నీ అటు ఇటు చెదిరిపోవడం మనం ఆకాశంలో గమనిస్తూ ఉంటాం. ఆ మాదిరిగా మనం చేతలతో చేయలేని దానిని ఒకానొక వాయుదేవుడు తన శక్తితో మొత్తం అంతా ఎగరగొట్టేసి ఆ మబ్బులన్నీ వెళ్ళిపోయాయి, ఇంకా వాన భయం ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటామే లోకంలో. ఆ రకంగా చేసేస్తాందా అన్నాడు. ఎలాంటి వారు వాళ్ళంతా? ఎందుకు వాళ్ళ మీద అంత కసిగా ఇంతటి బలప్రయోగం చేయాల్సి వస్తోంది అంటే, దుర్వృత్తాన్, వారి ప్రవృత్తి చాలా చెడ్డది, చాలా శక్తిమంతులు. ఎంత శక్తి లేకపోతే, ఎంత తపస్సులో సాధనలో వగైరాలో చేయకపోతే ఆకాశంలో అంతటి కారుమబ్బులు కమ్ముకున్నట్లుగా రక్తపు ముద్దలని కమ్మించి అంతటి ఆ సిద్ధాశ్రమ వాతావరణాన్ని అంతని కూడా రక్తపాతంతో తడిపేయాలని సిద్ధపడగలుగుతారు. అది మామూలు వాళ్ళకి సాధ్యమా? పైగా ఎగిరిన వాళ్ళు ఇహనో ఇప్పుడో కాసేపట్లో కింద పడిపోతారు తప్ప ఆకాశంలో అంటే నిరాధారమైనటువంటి ఒకానొక ప్రాంతంలో ఉండి ఇంతటి భీకరమైనటువంటి పోరు సాగించాలంటే ఆ రాక్షస శక్తి మామూలు శక్తి కాదు. కానీ ఏం లాభం? దుర్వృత్తాన్, వారి ప్రవృత్తి అంతా చెడ్డదేరా. మళ్ళీ ఇంకొక మాట, పిశితాశనాను, ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. ఎందుకు అంతటి దుష్ప్రవృత్తి వస్తుంది? ఇంతటి దుష్ప్రవృత్తికి కారణం తమోగుణం బాగా ప్రబలడం అన్నమాట, రజోగుణం విజృంభించడం అన్నమాట. సత్వగుణం బబ్బో పెట్టి సత్వగుణాన్ని అలా పక్కన ఉంచేసి తమోగుణం రజోగుణం బాగా విజృంభించి ఒకదానితో ఒకటి కలిసి ప్రేరేపిస్తే జరిగే పర్యవసానం ఇది. ఈ దుర్వృత్తము, దుష్ప్రవృత్తి, చెడు నడవడి, అంటే మంచి ఏది చెడు ఏది అనేటటువంటి విచారణను కోల్పోయి అనిపించిందా చేసేయడమే అనేటటువంటి ఒకానొక దుర్బుద్ధికి కారణమేమి అంటే, మహర్షి వాల్మీకి గురువుగారు ఎంత బాగా వరుసలో చెప్తున్నారో గమనించండి. పిశితాశనాను, పిశితం అంటే మాంసం, మాంసం తినడమే వీరి ప్రధానమైనటువంటి లక్ష్యం రా, వీరికి ప్రధానమైనటువంటి ఆశయం అదే. దాని ఎందే ఆలోచన ఎప్పుడు అంటే, ఒక జీవిని చంపి దాని యొక్క మాంసాన్ని తినేటటువంటి వ్యక్తికి దయ ఎలా ఉంటుందిరా లక్ష్మణ? అస్సలు ఉండదు కదా. ఆ మాదిరిగా మళ్ళీ ఇంకొక మాట, అన్నానురూపాం తనురూపరుద్ధిం అంటారు శ్రీహర్షులు నైషధం అని వారి కావ్యంలో. ఒకానొక సందర్భంలో చెప్తారు, మానస సరోవరం నుంచి వచ్చినటువంటి ఆ రాజహంసలు ఎంతో చక్కగా అంటే బంగారు మాదిరి ధగధగధగా మెరిసిపోతూ ఉంటే, ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి ఈ బాతులు వగైరాలు మీకెందుకో ఇంత గొప్ప అందమైనటువంటి శరీరాలు వచ్చాయి, మీరంతల్లా మెరిసిపోతున్నారు అని వీటికేసి చూసుకుంటూ ఉంటే ఇదేదో సాదాగా కనిపిస్తాయి వీటి రెక్కలు, వీటి స్వరూపాలు. మరి ఆ మానస సరోవరం నుంచి వచ్చినటువంటి ఆ రాజహంసల తాలూకో అంటే అంత గొప్పగా మెరుగుపెట్టినటువంటి బంగారంలాగా కనిపిస్తూ ఉంటే ఉండబట్టలేక అడిగిన సందర్భంలో అవి సమాధానం చెప్తాయట, మేము తినేటటువంటి ఆహారాన్ని బట్టి దానికి తగినటువంటి శరీరం మాకు ఏర్పడింది అని, అన్నమునకు అనురూపమైనటువంటి తనువు, రూపము, సమృద్ధి దీనిని పొందేమో అని అక్కడ సమాధానం చెప్తారు. మానస సరోవరంలోన అక్కడ ఉండేటటువంటి కమలాలు స్వర్ణ కమలాలు, హంసలు ఆ తామర తూడుల్లో ఉండేటటువంటి ఆ సన్నని దారాల్లా ఉంటాయి కదా, అవి తింటూ ఉంటాయి అని కవి సమయం అంటారు, దాన్ని అలా వర్ణిస్తారు. ఆ సందర్భంలో మరి స్వర్ణకమలాల్ని పూయించేటటువంటి ఆ తామరతుడులు ఇవన్నీ కూడా బంగారు మయం కదా, అలాంటి నిరంతరం స్వర్ణభక్షణం చేస్తున్నటువంటి మాకు ఆ మాదిరి శరీరాలే, ఆ మాదిరి అందాలే చందాలే వచ్చాయి అని అవక్కడ సమాధానం చెప్తారన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఏ రకమైనటువంటి ఆహారాన్ని తింటాడో వ్యక్తి, ఆ రకమైనటువంటి బుద్ధులు, ఆ రకమైనటువంటి దేహము, ఆ రకమైనటువంటి తీరుతెన్నులు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కనుక అన్నానురూపమైనటువంటి సత్వం అనేది కలుగుతుంది అని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది. సత్వం అంటే అంతఃకరణం, మనస్సు అని కూడా తాత్పర్యం. మనం తిన్నటువంటి ఆహారం మూడుగా విభజించబడుతుందని, అన్నం పుంసాశితం త్రేధా జాయతే జఠరాగ్నిన అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఈ మూడింటిల్లో స్థూలమైనటువంటిది ఒక రకంగా ఏర్పడితే మధ్య రకంగా ఉన్నది మధ్యమో మాంసం అని, తర్వాత మనః కనిష్ఠ భాగస్యాత్ అని అతి స్వల్పమైన సూక్ష్మమైన సారమైన అంశం ఏదైతే ఉందో అది మనస్సుగా పరిణమిస్తుంది అని శాస్త్రం చెప్తోంది కనుక, ఉపనిషత్తులు చెప్తున్నాయి కనుక
మనం తినేటటువంటి ఆహారం వల్లే మన బుద్ధులు, మన ప్రకోపాలు, మన ప్రవృత్తులు అన్నమాట. ఇదే విధమైనటువంటి శక్తియుక్తులు 12 ఏళ్ల పసివాళ్లుగా ఉన్నటువంటి రామలక్ష్మణులకు దొరికితే వారెలా ప్రవర్తించారు, ఒకదాన్ని నిలబెట్టాలి అని. ఇంతకంటే మించిన శక్తియుక్తులు ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు, వీరందరినీ మట్టుబెట్టాలి, బాధ పెట్టాలి అని. అంటే గమనించండి, అంతటి శక్తియుక్తులు అంటే రామలక్ష్మణులు పసివాళ్లుగా అని భావించండి కాసేపు. వీరికి మించి శక్తియుక్తులు ఉన్నా అవన్నీ చివరికి నిష్ఫలం అయిపోయి విధ్వంసానికి కారణం అయ్యాయి తప్ప ఏ ఒక్కరికి కూడా ఉపకారానికి ఉపయోగపడలేదు అని తాత్పర్యం అన్నమాట. కనుక చెప్తున్నారు, వీరు దుర్వృత్తులు రా లక్ష్మణ, వీరు పిశితాశనులు రా లక్ష్మణ. ఎందుకని అంటే నిర్దయగా ఒకదాన్ని చంపి వారి రక్తాన్ని తాగి ఆ మాంసాన్ని తిని ఈ మాదిరిగా ఇంత కండలు పెంచినటువంటి వీరు రాక్షసాన్. రక్షించడం అనే అంశం కలలో కూడా లేనటువంటి వారు రా లక్ష్మణ వీళ్ళు. కనుక వీళ్ళని అనిలేన ఒక అద్భుతమైనటువంటి పెనుగాలి చేత ఘనాన్ అంటే మేఘములను ఏ రకంగా చెదరగొట్టడం లోకంలో మనం గమనిస్తూ ఉంటామో ఆకాశంలో, ఆ మాదిరిగా మానవాస్త్ర సమాధూతాన్ అన్నారు మనువు గారు. గొప్ప మహాతపస్సంపన్నులు, వారి యొక్క దివ్య శక్తిగా ఏర్పడినటువంటి ఒకానొక అస్త్రం మానవాస్త్రం. శీతేషు నామకం అని మనకి తర్వాతి మాటల్లో కూడా వస్తుంది. అలాంటి దాని చేత సమాధూతాన్ ధూయు కంపని అంటారు. ఎగరగొట్టబడిన వారిగా ఒక క్షణకాలంలో చూస్తూ ఉండరా నేనేం చేస్తానో అని చెప్తున్నారన్నమాట రామయ్య లక్ష్మణస్వామితో. తర్వాతి మాట, మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధ మారీచోరసి రాఘవ అన్నారు. ఇలా చెప్పిన మరో క్షణంలోనే ఈ వింటిని ఎక్కుపెట్టి బాణాన్ని చెవిదాకా లాగిపెట్టి గురి చూసి ఒక్కసారి విదిలిపెడతాడు రాముడు. రాఘవ రఘువంశ తిలకుడైనటువంటి రామచంద్ర ప్రభువు పరమక్రుద్ధ, ఇంకా ఎంత మాత్రం ఉపేక్షించడం న్యాయం కాదు అని పరమోదారమైనటువంటి పరమభాస్వరమైనటువంటి మానవం అనేటటువంటి అస్త్రాన్ని ఆ మారీచుని యొక్క ఉరస్సు యందు రొమ్ము యందు చిక్షేప గురిపెట్టి విదిలెను అన్నారు. ఇక్కడ చెప్తారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. పరమోదారం అన్నప్పుడు ఉపనిషత్తుల్లో ఉతు అనే మాట పరమాత్మను తెలుపుతుందట. పరమ అంటే ఇంతకంటే గొప్పవాడు మరొకడు లేడు కనుక అలాంటి పరమాత్మ యొక్క పరమ పదమును ఆరా పొందించేది కనుక ఈ అస్త్రం ఒకరు విడిచిపెట్టితే అది మారణాయుధంగా మారి ఒకరిని చంపడమే లక్ష్యంగా ఉన్నది కాదట. మరి ఎటువంటిది ఈ మానవాస్త్రం అంటే పరమోదారం అన్న మాటకు ఆ మారీచునికి పరమపదాన్ని పొందించేదట. మారీచుడికి పరమపదం పొందించడం అంటే మారీచుడు చనిపోలేదు కదా. మనం ఏదైనా నాటకం వేస్తూ ఉంటాం అనుకోండి, ఆ నటుడితో ఇంకాసేపు పని ఉంటుంది అనుకోండి, మరి ఆ సీన్ ఆ దృశ్యం అయిపోగానే అతడు వేదిక దిగేస్తే అంతటితో ఆ మొహం రంగులు అన్ని కడిగేసుకుని కరెక్కి వెళ్ళిపోతాడా? మరి ఇంకా తర్వాత ఇంకొక దృశ్యం ఉంది అన్నప్పుడు అలాగే తన వంతు కోసం ప్రతీక్షిస్తూ ఉంటాడు కదా. మరి ఈ మారీచుడు మాయాలేడి వ్యవహారం అంతా మీకు గుర్తుంది కదా. కనుక మారీచుడిని ఇప్పుడే చంపేయకూడదు, ఇది కథలో మాట. రాముడి దృష్టి అలా ఉంది అనుకోవడానికి మనకి తగిన ఆధారాలు లేవు. ఎంత అద్భుతమైనటువంటి వివరం, ఎంత అద్భుతమైనటువంటి కావ్యం, ఎంత అద్భుతమైనటువంటి వాల్మీకి మహర్షి రచన అంటే, రాముడు మారీచుడి మీద అస్త్రప్రయోగం చేసే క్షణానికి పరమక్రుద్ధం, ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు అని అనుకుంటున్నాడు, కానీ చంపేయాలనుకోలేదుట. ఎందుకని అంటే ఇతడు ముందుకు వస్తున్నాడు కదా, ఇతడు నాయకుడై ఉంటాడు. నాయకుణ్ణి కనుక మనం ఎగరగొట్టేసినట్లయితే అరాచకమైనటువంటి యుద్ధం, నా రాజకస్య యుద్ధమస్తి అని ఉంది కదా వేదంలో. అరాచకుడు నాయకుడు లేకపోతే ఈ సేనలంతా తనంతట తానే చెదిరిపోతాయి. కనుక నడిపించేవాడు లేనప్పుడు అమ్మయ్య ఈ విషయం సెటిల్ చేసేయచ్చు అని అనుకున్నట్ట, ఇది సద్దుమణిగేలాగా చేసేయచ్చు అని భావించేడుట. అని భావించి ఎంతో పరమదయతో, అందుకనే అన్నారు కదా నిన్నటి రోజున మనం అనుకున్నాం, కరిష్యామి ఖచ్చితంగా చేసేస్తాను, సందేహమే లేదు, వీళ్ళని చంపాలంటే నాకు మనసు రావట్లేదు అని అనుకున్నాడు కదా పాపం రాముడు. అపారమైనటువంటి కృప. ఆ ప్రయత్నంలో ముందుకు వస్తున్నటువంటి ఆ మారీచుడికి కొంత బుద్ధి చెప్పాలని భావించాడు కానీ చంపేయాలి అని అనుకోలే. కనుక తన బుద్ధియుక్తులకు తన సంకల్పానికి తగినట్లుగా ప్రవర్తించేటటువంటి ఆ అస్త్రదేవతలు మారీచుణ్ణి చంపలే, చచ్చినంత పనిచేసేయి. మరి పరమోదారం అనే మాట పరమపద ప్రాప్తి అంటే అదెలా కుదురుతుందండి అని ప్రశ్న మిగిలిపోతుంది ఇప్పుడు.
అంటే మీకు అందరికీ తెలిసిన కథే, తర్వాతి శ్లోకాల్లో అర్థం ఇదే. ఈ దెబ్బతినటువంటి మరీచుడు ఒక్కొక్క దగ్గర జల్లకాయ తినడం అంటారే అలా వాణ్ణి కొట్టేటప్పటికే ఒక్కొక్క దగ్గర అడుగు వేస్తున్నట్ట. ఎంతెంత దూరంలో వర్ణిస్తారు, 12 యోజనాలకి ఒక్కొక్క దగ్గర అన్నట్లుగా అలా ఎగిరిపడి 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 ఒకానొక బంతిని విసిరితే అది నేలని తాకుతూ మళ్ళీ లేస్తూ, నేలని తాకుతూ మళ్ళీ లేస్తూ, ఆ రకంగా ఈ తరుముకొచ్చేటటువంటి దాని యొక్క ఫోర్స్ని బట్టి, ఆ వేగాన్ని బట్టి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పోతుందే. అలా 12 యోజనాలకు ఒక్కొక్కసారి, అంటే యోజనం అంటే 8 మైళ్ళు, 12 × 8 అన్నమాట. కనుక 96 మైళ్ళకి ఒక్కొక్కసారి నేల మీద అలా పడుతూ, అంటే దొల్లుకుంటూ 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 వెళ్ళి వెళ్ళి సముద్రం మధ్యలో పడ్డాడట. సరే, అయితే ఎందుకు ఇంత కథ చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఆ దెబ్బకి మారీచుడి దిమ్మ తిరిగిపోయి అతడి యొక్క రాక్షసత్వం అంతా పోయి, దుర్వృత్తి, పిశితాశనత్వం, వీటన్నిటి వల్ల వచ్చేటటువంటి దుర్మార్గ బుద్ధి అన్నీ పోయి నిరంతరం రామనామంతో శ్రీరామ 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 అదే ఊపిరిగా అతడు బతకడం మొదలుపెట్టాడట. అంటే ఎన్నో రహస్యాల్ని చెప్తారు పరమాత్మ మనకి. ఎలా అంటే, ఇంతకుముందే ఏమనుకున్నాం, వీరు దుర్వృత్తులు, వీరు మాంసం తినేస్తున్నారు, వీరు దుర్మార్గంగా ప్రాణిహింస చేస్తున్నారు అని అనుకున్నాం కదా. మరి మారీచుడికి కొత్త జన్మ వచ్చిందా? ఇప్పుడు దేవుడైపోయాడా, లేకపోతే సాధుజీవిగా ఉన్నటువంటి మానవుడైపోయాడా? కాలేదు, రాక్షసుడే. రాక్షసత్వం పోయింది అన్నమాట. ఎలా అంటే, రాముడి వల్ల ఏర్పడినటువంటి ఆ మార్పు మనస్సులో వచ్చేటప్పటికే అతడు రామనామాన్ని జపం చేసేటప్పటికే ఇంకా ఎవరినీ హింసించకూడదు, ఎవరినీ బాధ పెట్టకూడదు అని చెప్పి ఈ రామనామంతో రుచి మరిగినటువంటి ఆ మనస్సు హింసను ఇష్టపడలేదన్నమాట. ఎంత గొప్ప రహస్యం ఉంది అందులో. కనుక మనం కూడా ప్రయత్నిస్తే ఏదో జాతక ఫలితమో, ఏదో కుజదోషమో వగైరాలు అనండి, ఏ రకమైనటువంటి దురావేశాలు, దురాగ్రహాలు, దురభిమానాలు ఉన్నా, పరిస్థితులు, సందర్భాలు ఎలా తటస్థించినా మనకి కనుక ఆ పరమాత్మ మీద నిక్కచ్చిగా కల్తీ లేని భక్తి ఉన్నట్లయితే ఈ శక్తిని అంతని కూడా సద్వినియోగపరిచి 10 మంది అయ్యా మీ పేరు చెప్పుకుని మేము ఈవేళ సుఖంగా ఉన్నాం అని అనేలాగా బతకగలుగుతాం అన్నమాట. దీనికి మారీచుని రామభక్తి మనకి ఒక పెద్ద ఉదాహరణం, అది ఒక గొప్ప ఆదర్శం. కనుక అంతటి రామభక్తిని, అంతటి రామానుగ్రహాన్ని పొందింప చేసేటటువంటి మానవాస్త్రం కనుక పరమ ఉతు ఆరా అని దాన్ని విభాగం చేసి అక్కడ వ్యాఖ్యానం చెప్పారన్నమాట పెద్దలు. కనుక మానవం అస్త్రం మారీచోరసి చిక్షేప అన్నారు తరువాతి మాట. చాలా సంతోషకరమైనటువంటి ఒక మంచి అంశం. వేదవేద్యే పరే పుంసి అని కదా మనం ప్రతిరోజు చదువుకుంటున్నాం. ఆ పరమాత్మ గురించి ఇలా ఉంటాడు, అతన్ని ఇలా ఆరాధించాలి అని మనకు ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. వేదమాత, ఆ తల్లి దయలేనిదే పిల్లవాడికి ఏదైనా విషయం, రహస్యం తెలుస్తుందా? తెలియదు. కంటితో కనలేని దానిని కళ్ళెదురుగా సాక్షాత్కరించుకున్నంతగా మనం ఆ పరమాత్మను కళ్ళు మూసుకుని మనస్సులో ప్రత్యక్షం చేసుకోగలుగుతాము అంటే ఆయన వైనం, ఆయన తీరుతెన్నులు, ఆ పరమాత్మ యొక్క స్వభావం, ఇవన్నీ కూడా వేదం వల్ల తెలియాలి. ఆ వేదంలో ఉండేటటువంటి సారం అంతా గమనిస్తే గాయత్రీ మంత్రం అని కూడా మనం చాలాసార్లు అనుకున్నాం. ఆ గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. పాదానికి 8 అక్షరాలు చొప్పున 3 పాదాలు, 3 8 24 అయితే వాటి సారాన్ని మనకు అందించడం కోసం ఉపనయనం కాలేదు అని కొంతమంది, ఉపనయనమైనా కుదరలేదు అని కొంతమంది రకరకాలుగా ఉన్న తరుణంలో లోకాన్ని అంతని ఉద్ధరించాలి అని ఆ గాయత్రీ మంత్ర సారం మనందరికీ దక్కేలాగా అంతటి నిజమనిష్టలు మనం పాటించలేకపోయినా అని కదా వాల్మీకి మహర్షి మనకి దీన్ని అందించారు. అలాంటి గాయత్రీ మంత్రం తత్సవితు అని మొదలైతే తపస్వాధ్యాయ నిరతం అని ఆ మొట్టమొదటి అక్షరంతో ఈ శ్రీమద్ రామాయణాన్ని ప్రారంభించి దీన్ని శక్తిమంతం చేసినటువంటి ఆ పరమాత్మగా ఉన్న ఆ వాల్మీకి మహర్షి గురువుగారు 1000 శ్లోకాలు పూర్తి చేసి ఇప్పటికీ ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరిగినటువంటి సన్నివేశంలో త స వి తు అని అక్షరాల్ని లెక్క పెట్టుకుంటే ఆ రెండో అక్షరంతో ఈ రెండవ 1000 తాలూకు ఆ మొదటి శ్లోకాన్ని ఇలా ఉపదేశం చేస్తున్నారు. ఏమనంటే సతేన పరమాస్త్రేణ. గాయత్రీ మంత్రంలో ఇది 2వ అక్షరం అన్నమాట. అధిక పాఠాలు, పాఠాంతరాలు వాటన్నింటినీ పక్కన పెట్టి జాగ్రత్తగా లెక్క పెడితే 1000 శ్లోకాలు పూర్తయినటువంటి ఒకానొక శుభ సందర్భం ఇది.
ఇక్కడి నుంచి 2వ వేయిలో మొదటి అక్షరాన్ని మనం గమనిస్తున్నాం అన్నమాట. దీనివల్ల దానికి అపారమైనటువంటి శక్తి. చాలా ఆశ్చర్యం. తర్వాతి మాట విచేతనం విఘూర్ణంతం అని ఉంటుంది. అంటే ఇది గాయత్రీ మంత్రం తాలూకుదేరా, సవితుహులో సవి వరుసగా వచ్చేలాగా అని మనకు తెలియజేయడం కోసం అన్నట్లుగా పరమాత్మ వాల్మీకి మహర్షి ద్వారా ఉపదేశం చేయిస్తున్నారన్నమాట. కనుక ఇదే మాదిరిగా పరమశ్రద్ధతో ఎంతో భక్తితో ఆ రామానుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగేలాగా ఈ ప్రవచనం ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా చెప్పినా శ్రద్ధాసక్తులకి లోటు లేకుండా వినేలాగా కూడా ఆ వరాన్ని ఇవ్వమని ఆ రాముణ్ణి ప్రార్థిస్తూ ఈ మాట విందాం. సతేన పరమాస్త్రేణ మానవేన సమాహిత సంపూర్ణం యోజనశతం క్షిప్త సాగర సంప్లవే అన్నారు. సహా మారీచుడికి రామబాణం తగిలింది. అతడి పాపాలన్నీ ఆ క్షణంతో పోయాయి అన్నమాట. అతడు ఉత్తముడైపోయాడనమాట. కనుక సహా సమాహిత ఆ రాముని అస్త్రం తాకిడి పొందినటువంటి, రాముని అస్త్రం చేత తాకబడినటువంటి ఆ మారీచుడు పరమాస్త్రేణ దివ్యమైనటువంటి ఆ మానవము అనేటటువంటి అస్త్రం ద్వారా సాగర సంప్లవే సముద్ర మధ్యంలో సంపూర్ణాం యోజన శతం క్షిప్త అన్నారు. నిండా 100 యోజనాల దూరంలో, అంటే 800 మైళ్ళ దూరంలో పడవేయబడ్డాడట. ఆ తరువాతి మాట విచేతనం విఘూర్ణంతం శీతేషు బల తాడితం నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీతు. ఈ జరిగిన దానికి ఇంకాస్త లక్ష్మణుడు బెదిరిపోయి అందులోంచి తేరుకోలేదేమో అన్నట్లుగా కాస్త కుదిపి మళ్ళీ ఒక్కసారి లక్ష్మణస్వామిని మాటల్లో పెడుతున్నాడు. రామయ్య, రామచంద్ర ప్రభువు శీతేషు బల తాడితం అన్నారు. ఆ అస్త్రం యొక్క అసలు పేరు ఇది, శీతేషు అని అన్నమాట. కనుక ఈ శీతేషువు యొక్క బలము చేత తాడితమైన కొట్టబడినటువంటి, అలా ఆ తాకిడి చేత ఏం జరిగింది అంటే నిరస్తం అంటే గెంటివేయబడినటువంటి, విచేతనం మూర్ఛపోయినటువంటి, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి వర్ణిస్తారు. ఎంత గొప్పగా అంటే అది మనం కళ్ళలో చూడగలుగుతామన్నమాట. ఒక్కసారి గురుగారిని తలుచుకున్నాడు, ఆ అస్త్రదేవతని స్మరించాడు, చెవిదాకా లాగాడు, విడిచిపెట్టాడు తన సంకల్పానికి అనుగుణంగా. అది గెంటేస్తే తులసీ రామాయణంలో వారు చెప్తారు, తులసీదాసు గారు, ఈ అస్త్రము మొనలేనిది కనుక మొన ఉన్నదైతే తిన్నగా గుచ్చుకుపోయేది, మొనలేనిది కనుక ఇలా గెంటినట్లుగా గెంటి పారేసింది అని అక్కడ రామచరితమానసంలో వర్ణిస్తారు. సరే, ఆ సందర్భంలో అది అలా విడిచిపెడితే ఏమనుకుంటున్నాం మనం, గొప్పగా వర్ణిస్తారో అని అనుకున్నాం కదా. గాలిపటం ఎగరేసేటప్పుడు ఆ దారం తెగిపోతే అది అటు ఇటు దిశ అనేది లేకుండా గాలి ఎటు తీసుకుపెడితే అటు వెళ్ళిపోయినట్లుగా మారీచుడు 2 చేతులు 2 కాళ్ళు చాపేసి నోరు వెళ్ళబెట్టి గుడ్లు తేలేసి అసలు అప్పుడే చనిపోయాడేమో అనిపించేలాగా ఆ ఆకాశంలో అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అల్లంత దూరం వరకు కంటికి కనిపించేంత వరకు రాముడు లక్ష్మణుడికి చేతితో వేలితో చూపించి చెప్తున్నాడట. ఏమనంటే, ఈ రకంగా విచేతనుడైపోయినటువంటి, మూర్ఛపోయినటువంటి విఘూర్ణంతం అన్నారు. ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. సంస్కృతంలో చెప్తారు గుణఘూర్ణ భ్రమణే అని ధాతుపాఠంలో వర్ణిస్తారు. అంటే ఏమి, గింగిరాలు తిరుగుతూ అంటారు కదా, గిరగిరగిరగిరగిరగిరగిరగిరా తిరుక్కుంటూ పడుతున్నట్ట, వెళ్ళిపోతున్నట్ట ఆ మారీచుడు. ఒరే లక్ష్మణ చూడరా ఆ మారీచుడికి ఏ మాదిరిగా గుణపాఠం చెప్పానో అని చూపిస్తున్నట్ట. విఘూర్ణంతం గింగిరాలు తిరుగుతూ వెళ్ళిపోతున్నటువంటి మారీచం. ఆ మారీచుణ్ణి దృశ్య చూచి లక్ష్మణం అబ్రవీతు, లక్ష్మణస్వామిని గూర్చి రాముడు ఇలా అంటున్నట్ట, ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్ దుష్టచారిణ రాక్షసాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాన్ రుధిరాశనాన్ అన్నాడట. అంటే ఆ మారీచుడికి ఆ రకంగా బుద్ధి చెప్పిన తరుణంలో వీరు ఏకాస్త బుద్ధి తెచ్చుకోక తాను అనుకున్న విధంగా నాయకుడు లేకపోతే వీరందరూ కూడా చెదిరిపోతారు కదా అనేటటువంటి ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా వారు ఇంకా మీదికి దూకి వస్తూ ఉంటే అంటున్నాడు రాముడు, నిర్ఘృణాన్, ఘృణ అంటే దయ, కరుణ, కృప, అయ్యో పాపం అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా వీరు మమ్మల్ని ఏమీ సహాయం అడగలేదు, రాక్షసుల్ని విశ్వామిత్రులు మొదలైన వారు మనల్ని ఏ రకంగానూ బాధ పెట్టలేదు, వారి వంతు వారు ఏదో చేసుకుంటున్నారు అనేటటువంటి కనీసపు ఆలోచన కూడా లేకుండా ఉన్నటువంటి నిర్ఘృణులైనటువంటి. మరి ఒక మాట, దుష్టచారిణ చెడు నడవడే
శీలంగా స్వభావంగా కలిగినటువంటి దుష్టచారులైనటువంటి, కనుకనే మనస్సులో ఆలోచన ఏదో వస్తుందో దాన్నే కదా పైకి ఆ వెలిబుచ్చుతాడు, మాట్లాడతాడు, దాన్నే ఆచరణలో చూపిస్తాడు. కనుక దుష్టచారులైనటువంటి, దుష్ట స్వభావం కలిగినటువంటి వీరు పాపకర్మస్థానం, పాపకర్మయందే సుస్థిరంగా ఉన్నటువంటి వీళ్ళకి దయలేదురా, వీళ్ళకి మంచి ఆలోచన ఇంకా ఈ జన్మకి రాదురా, వీళ్ళకి ఉండేటటువంటి శక్తులన్నీ పాపకర్మ చేయడానికే అన్నట్లుగా అక్కడే నిలకడగా ఉండిపోయారా, ఇంతకంటే వీరిలో పరిణతికి అవకాశం లేదురా అని చెప్పి కనుకనే యజ్ఞాన్ని విధ్వంసం చేసేస్తున్నారా లక్ష్మణ. కనుక ఇదంతా ఎలా తెలుస్తోంది మనకి? రుధిరాశనాను అని అన్నారన్నమాట. రుధిరాన్ని వర్షింపచేస్తూ ఒక సందర్భంలో ఈ రక్తాన్ని తాగేటటువంటి స్వభావంలో ఉన్నటువంటి వీరినందరినీ కూడా ఇమానపి అంటే వేల్తో చూపిస్తూ చెప్తున్నాడు అనమాట. వారిని గురించి ఇంతలా చెప్పడానికి కారణం ఆఖరి మాట, వారు రాక్షసులరా, హింసా ప్రవృత్తే ప్రధానమైనటువంటి స్వభావం కలవారురా. అయ్యా మమ్మల్ని రక్షించండి, కాపాడండి కాపాడండి అని మొత్తుకుంటున్న ఆ ముని కుమారుల్ని కానీ, ఆ మునిపత్నుల్ని కానీ, ఆ మహర్షుల్ని కానీ ఏ కాస్త దయదల్చి విడిచిపెట్టట్లేదురా. నిన్నటి రోజున మనం అనుకున్నాం కదా, వారు భయంకరమైనటువంటి శబ్దం చేసేటప్పటికే కొంతమందికి పళ్ళు పటపటపటపట కొరికేసుకున్నారట, కొంతమంది ఆ కరుచుకున్న నోరు నాలిక అలాగే ఉండిపోయిందట, కొంతమందికి అయితే కట్టు జారిపోయిందట, కొంతమందికి అయితే పాపం మూత్ర విసర్జన అయిపోయిందట, కొంతమందికి అయితే ఒళ్ళంతా చెమటలు పోసేసేయట, కొంతమంది అయితే ఉన్న చోట్లే కొయ్యబారిపోయారట. ఈ రకంగా ఉన్నటువంటి పాపం ఈ సాధుజీవుల్ని, ఈ ముని పొంగవుల్ని అందరినీ చూస్తే రాముడు తట్టుకోలేకపోయాడు అనమాట. ఇంకా కనుక ఆ సన్నివేశంలో వీరు పాపకర్మస్తులు, వీరు దుష్టచారులు, వీరు నిర్దయ కలవారురా, ఏకాస్త దయలేదురా వీరికి, కనుక వీరు రాక్షసులరా, వీరు హింసించడమే ప్రధాన స్వభావంగా కలవారురా, వీరిని కూడా వధిష్యామి, వీరిని హతమార్చేస్తాన్రా అని చెప్పాడట. అంటాడప్పుడు సంగృహ్యాస్త్రం తతో రామ దివ్యమాగ్నేయమద్భుతం సుబాహూరసి చిక్షేప స విద్ధ ప్రాపతద్భువి అన్నారు. ఇదిలా అనుకుంటున్నాడో లేదో ఇంతలో తగుదనమ్మా అని ఆ సుబాహుడు పెద్ద కాటుక కొండలాగా నల్లటి ఆకారంతో ఆ రాముడి మీదకే ఇంకా ఇంకా ఎగిరెగిరి పడుతూ వచ్చేస్తుంటే ఆ సందర్భంలో తతః రాముడు దివ్యమైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆగ్నేయము అనేటటువంటి అస్త్రాన్ని మంత్రించి లాగి ఎక్కుపెట్టి అద్భుతమైనటువంటి తీరులో సుబాహు యొక్క ఉరస్సు యందు, వక్షస్థలమందు, రొమ్ము యందు చిక్షేప విసిరెను అని అన్నారన్నమాట. అంటే అలా అంత వేగంగా ర్యాకెట్ స్పీడ్తో అని అనుకోండి, ఆ క్షిపణి ఉపగ్రహంలాగా వచ్చేస్తున్నటువంటి అతడి ఈ వక్షస్థలాన్ని గురిపెట్టి విడిచిపెట్టడం అంటే అంత తేలికైన విషయమా? అది కేవలం మన రాముడికే చెల్లు. కనుక ఇది అద్భుతం అన్నారన్నమాట మహర్షి. అద్భుతం సుబాహురసి చిక్షేప విడిచిపెట్టను అన్నాడు. ఆ బాణం అలా తగిలిందో లేదో సహా విద్ధ, ఆ బాణం తగిలినటువంటి ఆ సుబాహుడు భువి నేల మీద ప్రాపతతు అన్నారు. ఇక్కడ వర్ణిస్తారు, నేల బద్దలైపోతుందేమో అనిపించేలాగా ధబాలని అలా నేల మీద పడిపోయాడట. ఆ సందర్భంలో శేషాన్ వాయువ్యమాదాయ నిజఘాన మహాయశాహ రాఘవ పరమోదార మునీనాం ముదమావహన్ అన్నారు. మహాయశాహ గొప్ప ఘనమైనటువంటి కీర్తికల. ఇప్పుడు మధ్యలో కీర్తికి సంబంధం ఏంటండి అని అనిపిస్తుంది కదా మనకి. ప్రధానులైనటువంటి ఆ మారీచుడు వెళ్ళిపోయాడు, సుబాహుడు అయిపోయాడు. ఆ సందర్భంలో ఆ ఉన్న మిగిలిన సేనలను చెదరగొట్టడం అన్నది పెద్ద విషయం కాదు. మరి చుట్టూతా చూస్తూ ఉండేటువంటి ఆ మహర్షులకి కానీ వారికి కానీ కలలో కూడా కళ్ళగా ఉన్న మాట కదా వీరిని ఎదుర్కోవడం అనేది. ఇంతటి పిల్లలా వీరిని ఎదుర్కొంటారు అని అనిపించినటువంటి ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ విశ్వామిత్రుల ఎంపిక చాలా గొప్పది అని నిరూపించేలాగా రాముని యొక్క వైభవం, ప్రాభవం, పరాక్రమం, ఆ శౌర్యం, వీర్యం అదంతా కూడా అలా చూపిస్తూ ఉంటే ఇంకా కొట్టాలని మనం సినిమాల్లో చూస్తూ ఉంటామే. ఆ కసి తీర మన అభిమాన నాయకుడు ఆ రకంగా అలా ప్రవర్తిస్తూ ఉంటే దెబ్బతిన్నటువంటి వారంతా కూడా నిస్సహాయంగా ఏ చెట్టు చాటునో ఉండి గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకున్న సందర్భంలో వారి యొక్క స్పందన అదంతా విడిచిపెట్టి మామూలై 4 అడుగులు ముందుకు వేసి ఈ కథానాయకుడి యొక్క హీరోయిజాన్ని గొప్పగా చూస్తూ వారు పొగడకుండా ఉండగలుగుతారా? ఆ కథానాయకో మరొకళ్ళో వగైరా. ఆ రకంగా ఇప్పుడు ఈ కథలో, ఈ దృశ్యంలో ఉన్నటువంటి ఈ ముని సమూహం, మునికోటి అంతా కూడా గొప్పగా కీర్తించుకుంటోందట. కనుక మహాయశాహ, ఎవరి నోట ఎప్పుడు ఏ మాట విన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నట్లుగా ఉంటే
మహాయశాహ పరమోదార, గొప్ప ఔదార్యం కలిగినటువంటి రాఘవ, ఈ రఘువంశ తిలకుడైనటువంటి రామచంద్రమూర్తి మునీనాం ముదమావహన్నం, ఇంకా చూడండి ఇంకా చూడండి అని చెప్పి వారికి ఇంకా హుషారు కలిగించేలాగా ఈ మునులందరికీ ముదం సంతోషాన్ని ఆవహన్ను కలిగిస్తున్నవాడై వాయువ్యం అస్త్రం ఆదాయ అన్నారు. వాయువ్యాస్త్రాన్ని తీసుకుని శేషాన్ నిజగాన అన్నారు. అస్త్రాన్ని మంత్రించి విడిచిపెట్టేటప్పటికే ఆ గాలి తాకిడితోటే వారందరూ కూడా, ఎయిర్ ఫోర్స్ అంటారు కదా, ఆ తాకిడి వల్లే చనిపోయారట వారంతా కూడా. సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన ఋషిభి పూజితస్తత్ర యథేంద్రో విజయే పురా అన్నారు. ఆ సందర్భంలో సహ రఘునందన ఈ రకంగా అందరినీ కూడా భయపడినంతసేపు పట్టలేదు అన్నట్లుగా క్షణకాలంలో మొత్తం తుడిచి అవతల పడేస్తే, సహ రఘునందన యజ్ఞఘ్నాను, యజ్ఞానికి విఘాతం కలిగించేటటువంటి రాక్షసానం, హింసా స్వభావమే ప్రధానంగా కలిగినటువంటి వారందరినీ కూడా, సర్వాన్ అందరినీ కూడా హత్వా వధించి ఆ ఋషులందరి చేత కొనియాడబడి గొప్పగా గౌరవించేరట. నిజంగా మనమే ఆ ప్రాంతంలో ఉంటే ఒక్కసారిగా మన రాముణ్ణి పైకెత్తేసుకుని పెద్దగా ఊరేగించేసి పెద్దగా జయ జయ ధ్వానాలు చేసేసి సంతోషంతో పరవశంతో మనకి తెలిసిన విధంగా తోచిన విధంగా మనం ఉత్సవం జరిపేసుకుంటామే. మరి ఆ మహర్షులు ఇంతకాలం ఇన్ని బాధలు పడుతూ ఉన్నటువంటి ఆ బాధలకి చరమగీతం పాడి ముక్తాయింపు చూపించినటువంటి రాముడి పట్ల ఎలా ప్రవర్తిస్తారు? సకల లోకాలకి కంటకులుగా తయారైనటువంటి రాక్షసుల్ని ఎదుర్కొన్నటువంటి ఇంద్రుని యొక్క జయం తటస్థించినప్పుడు ఎలా అయితే సమస్త దేవతలు ఒక్కసారిగా ఆ బ్రహ్మరథం పట్టి అన్నట్లుగా ఆ దేవేంద్రుణ్ణి గొప్పగా కొనియాడి అంతగా గౌరవించి పూజించి ఆదరించి వారి యొక్క అభిమానాన్ని చాటుతారో, ఆ మాదిరిగా మన రామచంద్రుణ్ణి ఆమునులంతా కూడా అంత గొప్ప వేడుకతోటి ఆ విజయం వల్ల ఏర్పడినటువంటి ఆనందాన్ని వెలిబుచ్చుతూ గొప్ప ఆశీర్వచనాలతో అనుగ్రహించి ఆ మాదిరిగా ఉత్సవం జరుపుకున్నారట. కనుక పురా విజయే, విజయం తటస్థించినప్పుడు ఇంద్రుడు ఏ రకంగా అయితే దేవతలందరి చేత కూడా పూజింపబడతాడో తథా ఆ రకంగా తత్ర అక్కడే, అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఇక్కడ విశ్వామిత్రుల యాగ పరిపూర్తి అయింది, ఆ అవభృతమో దేన్నో పూర్తి చేసుకున్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి చేసేటటువంటి ఈ ధర్మయాగం కూడా పూర్తయిందనమాట, అధర్మ నాశనం జరిగిందనమాట. మరి ఆ తరుణంలో అక్కడ పూర్తి చేసుకుని బయటికి వచ్చినటువంటి సందర్భంలో ఈ దృశ్యం అంతా ఇంత మనోహరంగా ఇంత గొప్పగా కనిపిస్తే ఒకటే కోలాహలం. మరి ఆ విశ్వామిత్రులు, వారి వెంట ఉన్నటువంటి ఆ పురోహితులు, ఆ బ్రహ్మగారు, మిగతా ఋత్విక్కులు, ఉపద్రష్టులు వీరంతా కూడా మరి రాముడి చుట్టూతా చేరి ఆ క్రతు సమాప్తి ఎలాగో అలాగే ఈ క్రతు సమాప్తిని కూడా ఈ పూర్ణాహుతితోటి అందంగా ఉత్సవంగా జరుపుకోరా. ఇంకా గొప్ప అద్భుతమైనటువంటి వర్ణన ఒక దగ్గర చెప్తారు. భావార్థ రామాయణంలో ఏకనాథులు చెప్పారు ఒక మాట. ఏమనంటే, భావార్థ రామాయణమే అని గుర్తు, ఏమనంటే వీరందరూ ఈ రాముడి చేసినటువంటి అస్త్ర ప్రభావానికి ఒక్క దెబ్బకి పిట్టలు రాలినట్టుగా రాలిపోయారట. రాలిపోతే ఎటు చూసినా ఒకటే అది శ్మశాన వాతావరణం కింద తయారైపోయిందట. అయ్య బాబోయ్, వీళ్ళ బెడద తప్పింది అంటే వీళ్ళందరినీ ఏరి అవతల పైరేయాలంటే మన తరం అవుతుందా ఇప్పుడు? ఇదే మనకి చాలా రోజులు పట్టేస్తుందేమో అని కంగారు పడుతుంటే ఒక్కసారిగా అక్కడ విశ్వామిత్రులు అమ్మవారిని, భద్రకాళి అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె తన అనుచరులతో వచ్చి ఆ పరాశక్తి ఒక్క క్షణకాలంలో ఇక్కడ ఎవ్వరూ మిగలకుండా అంతా నాలుక చాపి దాన్ని అంతని కూడా బలిగా సమర్పించేసుకుని ఆ ప్రాంతాన్ని అంతని కూడా మళ్ళీ మామూలుగా చేసేసిందట. వెంటనే ఈ మునుల గణం అంతా కూడా వచ్చి గబగబా అక్కడ ఆ సంప్రోక్షణ చేసేవాళ్ళు కొంతమంది, ముగ్గులు పెట్టేవాళ్ళు కొంతమంది, మళ్ళీ తోరణాలు కట్టేవాళ్ళు కొంతమంది, ఆ రకంగా ఎంతో వైభవంగా వేడుకతోటి పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి అన్నట్లుగా ఆ వాతావరణం నెలకొంది అని అక్కడ చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఆ సందర్భంలో అథ యజ్ఞే సమాప్తేతు విశ్వామిత్ర మహాముని నిరీతిగా దిశ దృష్ట్వా కాకుత్స్థం ఇదమబ్రవీద్. ఈ మాటను మనసులో పెట్టుకునే ఇదంతా చెప్పాను. యాగం పూర్తి చేసి బయటికి వచ్చి ఒక్కసారి చుట్టూతా చూస్తారు కదా విశ్వామిత్రుల వారు. ఎక్కడ ఏ బాధలు లేకుండా పక్షుల కిలకిరారావాలతో, చల్లటి చిరుగాలులతో అందరి ముఖాల్లో ప్రసన్నత, ప్రశాంతత అంతా అలా తాండవిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటే ఒక్కసారిగా చూసి యజ్ఞే సమాప్తేతు, ఆ యజ్ఞం పూర్తవగా అన్నారు. గమనించండి, విశ్వామిత్రుల యజ్ఞమా రాముడి యజ్ఞమా చెప్పరు, మన ఆలోచనకి వదిలిపెట్టేస్తారు. ఇక్కడ ఉండేటటువంటి ఈ ధర్మయజ్ఞం, అక్కడ ఉండేటటువంటి ఆ అధర్మ యజ్ఞానికి పాల్పడుతున్నటువంటి వారందరినీ కూడా వధించడం అనేది సమాప్తమవగా
విశ్వామిత్రులైనటువంటి వారు మహాముని అయినటువంటి ఆ బ్రహ్మర్షి దిశ దిక్కులన్నీ నిరీతికా, ఈతి అంటే బాధ, నిరీతికా ఏ బాధ లేకుండా అంత హాయిగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్న సందర్భాన్ని దృష్టిగా గమనించి కాకుత్స్థం ఇదం అబ్రవీతు, కకుత్స్థ వంశోద్భవుడైనటువంటి అంటే అడిగిన వారికి లేదనక ఎన్నటికీ మడమ తిప్పక పరిపూర్ణంగా సహకారం చేసేటటువంటి కకుత్స్థుని వంశంలో అవతరించినటువంటి రామచంద్రుణ్ణి గూర్చి అన్నారట, కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయ సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశ అన్నారు. అందరూ ఒకటే పొగడడం, అందరూ ఒకటే జై శ్రీరామ్ అన్నట్లుగా రామచంద్రమూర్తికి జయ జయ ధ్వానాలతో వారి ఆనందాన్ని ప్రకటించడం. ఆ సందర్భంలో ఓ మహాయశ, అందరి చేత కొనియాడబడేటటువంటి ఓ పరమ పూజ్యమైనటువంటి యశస్సు కల ఓ మహనీయ, ఓ రఘుత్తమ, ఓ రామచంద్ర, నా కౌసల్యా సుప్రజారామ, కృతార్థోస్మి, నేను నెగ్గాను, నన్ను నెగ్గించేవయ్యా నువ్వు. కృతం గురువచస్త్వయా, గురువు మాటను నువ్వు నెగ్గించేవయ్యా, అమలు చేసేవయ్యా అన్నారు. ఇక్కడ ఉంది చమత్కారం అంతా. ఎవరు గురువు గారు అంటే శస్త్రాది మహేశ్వర విద్యను ఉపదేశం చేసినటువంటి తాను గురువుగారు. తను అడిగారు కదా, నా యాగాన్ని రక్షించవా. నాన్నగారు చెప్పారు కదా, గురువుగారు విశ్వామిత్రుల యాగాన్ని నువ్వు రక్షించాల్సిందే అని. ఆ గురువుగారి చెప్పినటువంటి మాట అంటే తండ్రి గారి మాట కదా. అమ్మ చెప్పింది కదా, దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ విశ్వామిత్రుల వారటమ్మా, నన్ను తీసుకెడతారటమ్మా, యాగం అటమ్మా, రక్షించాలటమ్మా అని దగ్గరకు ఈ వృత్తాంతాన్ని చెప్పిన సందర్భంలో మరి ఆ అమ్మ చేరదీసి, అలాగట్రానైనా అలాగా అమ్మ, నువ్వు అదే ప్రధాన కర్తవ్యంగా ఉంచి ఏ విధమైనటువంటి ఇతరపు ఆలోచనలు లేకుండా దాన్ని అందంగా నెగ్గించాలరా అని చెప్పినటువంటి తొలి గురువు అమ్మ చెప్పిన మాటను నెగ్గించాడు కదా. అమ్మ తరువాత అంతటి గురువైనటువంటి తండ్రి గారి మాటను నెగ్గించాడు కదా. తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అన్నట్లుగా తనకు బ్రహ్మోపదేశం గాయత్రీ మంత్రాన్ని చెప్పినటువంటి ఆ వశిష్ఠుల వారిని వారు అన్న మాటను నెగ్గించారు కదా. తనకు మహేశ్వర అస్త్ర విద్యను నేర్పించినటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ గురుదేవులైన బ్రహ్మర్షి విశ్వామిత్రుల మాటను నెగ్గించారు కదా. ఇన్ని చమత్కారంగా ఉండేటటువంటి అర్థాలు వచ్చేలాగా కృతం గురువచస్త్వయ అన్నారన్నమాట. సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ అన్నారు. నువ్వు అన్నట్లుగా ఈ ఆశ్రమానికి ఉండేటటువంటి పేరు సార్థకం అవ్వాలి అని కదా రామచంద్ర ప్రభువు అన్నారు. నువ్వు అన్నట్లుగా ఇదే తీరుగా ఈ ఆశ్రమంలో ఏది అనుకుని ఈ పని ప్రారంభిస్తారో అది నెగ్గడం అనేటటువంటి సిద్ధిని శాశ్వతం చేసి అలాంటి సిద్ధిని పొందినటువంటి సిద్ధ పురుషులు ఇక్కడ నిత్య నివాసం చేసేలాగా ఈ ఆశ్రమానికి సార్థకత తెచ్చేవు కదా అంటారు. అంతా బయలుదేరిన వేళా విశేషం అన్నమాట. వేదం ఒక దగ్గర చెప్తుంది, యత్ పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషం అని. ఒకానొక మంచి సమయంలో ప్రాతకాలంలో కనుక మనం బయలుదేరి ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా నెగ్గేయగలుగుతాము అని. ఒకానొక సందర్భంలో అభిజిల్లగ్నం అభిజయతి శత్రువున్ గమనేన అత్ర అని దానికి వివరణ రాస్తారు. ఆ సందర్భంలో రామచంద్ర ప్రభువు బయలుదేరింది అభిజిల్లగ్నం, గొప్ప వేళా విశేషం. అక్కడ చెప్తారు, లక్ష్మీం ఆరోగ్య సంపతు క్షితిమథ యువతీం తత్ర గంతాలభేత అని ఆఖరి మాట. మరి అంతా చెప్తే చాలా ఆలస్యం అయిపోతుంది. ఏమనంటే ఈ అభిజిల్లగ్నంలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి శత్రువుల చేత దెబ్బ తినకుండా అందరినీ మట్టుబెట్టి గొప్ప లక్ష్మిని, సిరిని, సంపదని, భాగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, క్షితిలాభాన్ని అని కూడా అన్నారు అన్నమాట. మంచి భూలాభాన్ని పొందగలుగుతారు. తర్వాతి మాట ఏమనంటే అథ యువతీం అని అన్నమాట, గొప్ప యువతిని కూడా పొందగలుగుతారు అని ఒకానొక ఆ సందర్భంలో అభిజిల్లగ్న వైశిష్ట్యాన్ని చెప్పారు. కనుక ఆ వేళా విశేషం వల్ల ఇంతటి కార్యక్రమం జరిగింది కనుక ఇటుపైన ఇంకా యువతి చెంత చేర్చేటటువంటి ప్రయత్నంలో మన విశ్వామిత్రుల వారు ఉంటారు. ఆ కథను మన వాల్మీకి మహర్షి విశదీకరించి వివరిస్తూ ఉంటే పెద్దలు అందించినటువంటి వ్యాఖ్యానాన్ని గమనించడానికి మనం సిద్ధంగా ఉందాం. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. హరజే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిశితాశనాన్ మానవాస్త్ర సమాధూతాన్ మానవాస్త్ర సమాధూతాన్ అనిలేన మానవం
మానవం పరమోదారం పరమోదారం అస్త్రం అస్త్రం పరమభాస్వరం పరమభాస్వరం చిక్షేప చిక్షేప పరమక్రుద్ధః పరమక్రుద్ధః మారీచోరసి మారీచోరసి రాఘవః రాఘవః సతేన సతేన పరమాస్త్రేణ పరమాస్త్రేణ మానవేన మానవేన సమాహితః సమాహితః సంపూర్ణం సంపూర్ణం యోజనశతం యోజనశతం క్షిప్తః క్షిప్తః సాగర సంప్లవే సాగర సంప్లవే విచేతనం విచేతనం విఘూర్ణంతం విఘూర్ణంతం సీతేషు బల శీతేషు బల తాడితం తాడితం సీతేషు బల తాడితం శీతేషు బల తాడితం నిరస్తం నిరస్తం దృశ్యమారీచం దృశ్యమారీచం రామః రామః లక్ష్మణమబ్రవీత్ లక్ష్మణమబ్రవీత్ ఇమానపి ఇమానపి వధిష్యామి వధిష్యామి నిర్ఘృణాన్ నిర్ఘృణాన్ దుష్టచారిణః దుష్టచారిణః రాక్షసాన్ రాక్షసాన్ పాపకర్మస్థాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాన్ యజ్ఞఘ్నాన్ రుధిరాశనాన్ రుధిరాశనాన్ సంగృహ్యాస్త్రం సంగృహ్యాస్త్రం తతో రామః తతో రామః దివ్యం దివ్యం ఆగ్నేయమద్భుతం ఆగ్నేయమద్భుతం సుబాహూరసి సుబాహూరసి క్షేప చిక్షేప సవిద్ధః సవిద్ధః ప్రాపతద్భువి ప్రాపతద్భువి శేషాన్ శేషాన్ వాయవ్యమాదాయ వాయవ్యమాదాయ నిజఘాన నిజఘాన మహాయశాః మహాయశాః రాఘవః రాఘవః పరమోదారః పరమోదారః మునీనాం మునీనాం ముదవావహన్ ముదమావహన్ సహత్వా సహత్వా రాక్షసాన్ సర్వాన్ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః రఘునందనః ఋషిభిః ఋషిభిః పూజితస్తత్ర పూజితస్తత్ర యథేంద్రః యథేంద్రః విజయే పురా విజయే పురా అథ యజ్ఞే అథ యజ్ఞే సమాప్తే తు సమాప్తే తు విశ్వామిత్రః విశ్వామిత్రః మహామునిః మహామునిః నిరీతికా నిరీతికా దిశో దృష్ట్వా దిశో దృష్ట్వా కాకుత్స్థం కాకుత్స్థం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ కృతార్థోస్మి కృతార్థోస్మి మహాబాహో మహాబాహో కృతం కృతం గురువచస్త్వయా గురువచస్త్వయా సిద్ధాశ్రమం సిద్ధాశ్రమం ఇదం సత్యం ఇదం సత్యం కృతం రామ కృతం రామ మహాయశః మహాయశః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రింశః సర్గః త్రింశః సర్గః విశ్వామిత్ర యాగాన్ని సంరక్షించారు రామలక్ష్మణుడు. ఈ సందర్భంలో చూడండి, రాముని యొక్క పరాక్రమము అదేవిధంగా దయా స్వభావము కూడా మనకు గోచరిస్తుంది. ఎలాగా అంటే, మారీచ సుబాహులు మిగతా రాక్షసులందరూ కూడా వచ్చినప్పుడు మొదట మారీచుణ్ణి దండించినట్లయితే ఆ దండన చూసినటువంటి మిగతా రాక్షసులు అక్కడి నుంచి పారిపోతే కనుక ఎవరినీ కూడా వధించవలసినటువంటి అవసరము రాదు అని రామచంద్రమూర్తి మొదట మానవాస్త్రంతో మారీచుణ్ణి కొట్టాడు. అతను 100 యోజనముల అవతల సముద్రంలో పడ్డాడు. అయినప్పటికీ కూడా అది చూసి కూడా మిగతా వారెవరికి కూడా బుద్ధి రాలేదు. కానీ మారీచునికి బుద్ధి వచ్చింది. ఎంతగా బుద్ధి వచ్చింది అంటే, భవిష్యత్తులో రావణాసురుడు మాయాలేడి వేషంలో మారీచుణ్ణి
రాముణ్ణి మోసం చేయమని చెప్పినప్పుడు, మారీచుణ్ణి ప్రేరేపించినప్పుడు, అప్పుడు మారీచుడు రావణాసుడికి బోధిస్తాడు. మారీచ బోధ అని అంటారు. అది చాలా ఔన్నత్యంతో గొప్పగా ఉంటుంది. రాముడి గురించి చాలా గొప్పగా బోధించి రాముణ్ణి ఆశ్రయించమని చెప్పి చెబుతాడు మారీచుడు రావణాసుడితోటే. అంత గొప్పగా ఉంటుందన్నమాట. కానీ ఈ మిగతా వారికి సుబాహువు మొదలైనటువంటి వారెవరికి కూడా బుద్ధి రాలేదు. అందుకనే వీరికి దండనతోటి సరికాదు, వధించవలసినదే అని సుబాహువుని ఆగ్నేయాస్త్రంతో వధించాడు. అదేవిధంగా మిగతా రాక్షసులందరినీ కూడా వాయువ్యాస్త్రంతో వధించాడు. ఆ విధంగా విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేసి ఆ విశ్వామిత్రుని యాగాన్ని సఫలం చేసినటువంటి వాడు రామచంద్రుడు. అటువంటి శుభప్రదమైనటువంటి కళ్యాణకరమైనటువంటి లోక కళ్యాణకరమైనటువంటి ఘట్టాన్ని మనం చక్కగా పూర్తి చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠిద్దాము. అయితే సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని మనము పఠిద్దాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అధ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా